మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు కలిపి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ ఏడాది శనైశ్చర గ్రహం తృతీయ స్థానంలో సంచరించడం వలన జీవితంలో మేలైన మలుపులు ఉంటాయి. గతంలోని కష్టాలకి ముగింపు దొరుకుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వివాహానికి, దాంపత్య బంధానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వ్యాపారులకు లాభదాయకమైనటువంటి సంవత్సరం. గురుబలం విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. రాహువు వాక్స్థానంలో ఉండటం వలన ఆచితూచి మాట్లాడటం మంచిది. ఒత్తిడిని దూరంగా ఉంచండి. శారీరక మానసిక ఆరోగ్యాలు జాగ్రత్త. కేతు సప్తమ స్థాన ప్రభావంతో ఆలుగు మగల మధ్య అపార్థాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నది. జూన్ వరకు గురువు షష్ఠ స్థానంలో ఉన్నందున ముందు జాగ్రత్తగా పొదుపు మదుపు పాటించడం చాలా మేలు. మీకు కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు. ఎవరినైనా గురువు గారిని సంప్రదించి ఈ గ్రహం యొక్క దోషాలు పోగొట్టడానికి తగిన నియమాలు పాటించడం చేత ఆ భగవంతుడు మిమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. జై